ఈ మధ్య కొంతమంది నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటున్నారండి. ఏంటంటే, "ప్రభుజీ మీరు చెప్తున్నారు భగవద్గీత ఇవి క్లాసులు కొన్ని భాగవతం క్లాసులు. ఎవరో ఇద్దరో, ముగ్గురో, నలుగురో అటెండ్ అవుతున్నారు. ఎందుకంత శ్రమ తీసుకోవడం" అని. వాళ్ళు అడిగిన దాంట్లో చూపించే కన్సర్న్ తప్పేం లేదండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది, వేల మంది ఉండి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, ఆ సినిమాలో ఆ హీరో అలా ఫైట్ చేశాడు. ఈ క్రికెట్ బ్యాట్‌మెన్ ఇలా బాగా ఆడాడు. ఇదిగో ఆ పాలిటిక్స్ అలా ఉన్నాయి. ఇలాంటి చర్చలన్నీ చేసుకొని వేల మంది చేసుకున్నప్పటికి కూడా అవి వ్యర్థాలండి. వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. మన ఆధ్యాత్మిక ప్రగతి అక్కడే ఉంటుంది. మనం భగవంతుడి దగ్గరికి ముందుకేం వెళ్ళం. కానీ ఒక క్వాలిఫైడ్ అర్హత కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండి, అటుపక్క ఒక శ్రద్ధగా సిన్సియర్‌గా ఉన్నటువంటి ఒక స్టూడెంట్ వింటున్నప్పుడు, ఆ ఇద్దరి మధ్యలో భాగవతం జరిగితే భగవంతుడు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాడండి. మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద నేను వైకుంఠంలో ఉండను, యోగులలో ఉండను, ఎక్కడ నా కథ నా నామాన్ని చర్చిస్తుంటారో అక్కడ నేను ఉంటాను అని. మరి అంతకన్నా మనకు కావలసినటువంటి ప్రయోజనం ఏముందండి? కాబట్టి ఎంతమంది ఉన్నారు అనేది కాకుండా ఏమి డిస్కస్ చేస్తున్నారు అనేదాన్ని చాలా ఇంపార్టెంట్ అండి. అని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హరే కృష్ణ.